మరొక సందేహాన్ని చూద్దామండి. బెంగళూరు నుండి సాహితీ గారు రాస్తున్నారు. శరన్నవరాత్రుల సమయంలో బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తారు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఈ జగత్తంతా అమ్మవారు ఆడుకునే ఒక మైదానంలో క్రికెట్టు బంతి ఆడుకున్నట్టుగా ఈ జగత్తు అమ్మ ఆడుకుంటోంది. అందుకే భాగవతంలో నీ లీలారూపమంటూ నిపుణులు కృష్ణ అన్నాడు. భువనములు చేయ కావగా అవతీర్ణుడవైతి దేవ అఖిలేశ్వర యోగివరేణ్య విశ్వమంగళ కవిసన్నుత వాసుదేవ కళ్యాణనిధి. ఈ జగత్తులో అనేక లోకాలున్నాయి. ఈ లోకాలన్నింటినీ కాపాడడం కోసం నువ్వు పుడుతూ ఉంటావు. ఈ భువనాలన్నీ కూడా పైపైకి కనిపిస్తున్నటువంటి ఈ భూమి మొదలైనవన్నీ కూడా నువ్వు ఆడుకునే వస్తువులు, గోళాలు, బంతులు అని భాగవతం వర్ణిస్తోంది కృష్ణుణ్ణి. అదే దేవీ భాగవతంలో అమ్మవారు భువన బ్రహ్మాండాలతో మల్లె పువ్వుల చెండును విసిరాడుకున్నట్టు ఆడుకుంటోందని, చామంతి పువ్వుల గుత్తి విసిరాడుకున్నట్టు ఆడుకుంటుందని వర్ణించారు. అంటే అలాగా భూగోళం ఆవిడకు చిన్న పువ్వు అన్నమాట. పువ్వు ఇలా పైకి విసిరి ఆడుకుంటూ ఉంటారు సరదా కోసం అప్పుడప్పుడు అనమాట, కాలక్షేపానికి. అలాగే అమ్మవారు కూడా సరదా కోసం ఆడుకునే లోకాలు ఇవి. ఈ లోకాల్లో విహరించాలి. విహరించడానికి ఆవిడకు కూడా కొన్ని బొమ్మలు కావాలి. ఈ బొమ్మల్లో కొంతమంది మానవులు, కొంతమంది దేవతలు, స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులంతా అమ్మవారి సృష్టి అని, ఈ సృష్టిలో ఉన్న వీళ్ళందరూ అమ్మవారి బొమ్మలని, ఈ బొమ్మలతో జీవచతురంగం శతరంగం ఆడుతున్నది ఆ తల్లి అని, చతురంగం అంటుందని, ఆడుతున్నదని మనకి పురాణాలు చెబుతున్నాయి. చదరంగం ఆడుకునేవాడు బొమ్మలు పెట్టి ఆడతాడు కదా, అలాగే అమ్మవారు కూడా మనల్ని అందరినీ పెట్టి ఆడుకుంటోంది. ఓహో జగదంబా, ఈ లోకాలన్నీ నీ ఆడుకునే మైదాన స్థలంట, లేక ఏదో చదరంగం బల్లట, ఈ బల్లలో మాలాంటి జీవుల్ని పెట్టి ఆడుకుంటున్నావుట. అందుకని నీ కోసం మేము బొమ్మల కొలువు పెడుతున్నాం, నీ ఆట కోసం. ఈ బొమ్మల్ని సేకరించి ఈ బొమ్మల్ని మళ్ళీ పుట్టించడం, పెంచడం, చంపడం వంటి వాటికి గురి చెయ్యక ఆనందంగా నీ దగ్గరే శాశ్వతంగా ఉండేటట్టు చెయ్యి తల్లి అని మనం అమ్మవారికి బొమ్మల కొలువు పెడుతున్నాం. మన అమ్మకి బొమ్మలు పెట్టి అలంకారం చేసి పూజ చేస్తే ఇక మనం ఇలాంటి బొమ్మలుగా పుట్టక్కర్లా. ఈ బొమ్మలుగా పుట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? పుడుతున్నావా, పెరుగుతున్నావా, చస్తున్నాం. ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఒక బాధ, ముసలితనంలో ఒక బాధ, బాల్యంలో ఒక బాధ, మధ్యలో సంపాదన, పెళ్ళైతే పిల్లలతోటి, భర్తతోటి, ఎన్ని ఒకటి కాదు ఎన్ని నానా తిప్పలు పడుతూనే ఉన్నారు అప్పటికెప్పటికీ మానవులు. ఇవేమీ లేకుండా శాశ్వతంగా నీ కైవల్యం ఇచ్చి నీలాగే మమ్మల్ని కూడా ఆనంద స్వరూపులు చెయ్యి. అందుకని నీకు బొమ్మలు ఇస్తున్నాం, మమ్మల్ని మాత్రం బొమ్మలుగా చేసి ఆడుకోకు తల్లి అని ఆ తల్లికి బొమ్మల కొలువు ఇవ్వాలి. ఇస్తే మనకి పునర్జన్మ ఉండదు అని అంతరార్థం అన్నమాట. మొత్తం మీద అమ్మవారి యొక్క ఆడుకునే బొమ్మలం మనం. ఆ బొమ్మలకు చిహ్నంగా బొమ్మల కొలువు పెడు.